హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై, అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై అన్నమాట. సో చూసేయండి మొత్తం నా స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ చికెన్ మంచిగా 3 times కడుక్కొని సైడ్కి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 2 మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడైనాక ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిక్స్ చేయాలి. ఫస్ట్ ఆనియన్స్ ఇవి కొంచెం బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత గోల్డెన్ ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ తోటి. ఇప్పుడు మిర్చి కూడా వేసేసుకున్నాం. సో కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు, లైట్ బ్రౌనిష్ వచ్చినప్పుడే వేసేసాలి, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ అయినాయి కాబట్టి కొంచెం అల్లం ఎల్లిగడ్డ 1 స్పూన్ అనుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కలుపుతూ ఉడకబెట్టుకుంటూ ఉండాలి. సో చూసినారు కదా, వాటర్ రిలీజ్ చేసింది కొంచెం. ఇట్లనే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కలుపుతూ చూస్తూ ఉండాలి, ఆయిల్లో మగ్గనిస్తూ. మరి ఎక్కువ కూడా కలపొద్దు, పీస్ ఇరిగిపోతుంది. సో వాటర్ అన్నీ పోయినాయి. ఈ స్టేజ్లో మనము సాల్ట్ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వేస్తున్నా 1/2 kgకి, మీరు చూసుకొని వేసుకోండి. సో ఫస్ట్ సాల్ట్ వేస్తే కొంచెం పీస్ సప్పగా ఉండదు అన్నమాట. ఎక్కువ కలపొద్దు, మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఉప్పు వేసిన 10 minutesకి అట్లా మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి. తర్వాత ఒక 6 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను, మా కారం బట్టి. మీ కారం ఎట్లుంటే అట్లా వేసుకోండి. అడుగు అంటుతేనే మంచిగా ఉంటుంది. ఇంకా అది చికెన్ కొంచెం మాడుతుంది, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అడుగు అంటుతుంది, మనం తీసుకుంటా అది గీకి మళ్ళీ అందులోనే కర్రీలోనే కలపాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో కారం కొంచెం మగ్గినాక గరం మసాలా ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. కలిపినాక కొంచెం దించేసుకోవాలి. ఇంకా దించేసుకున్నాక 1/2 కంటే కొంచెం తక్కువ లెమన్ పిండేసి కలిపేసుకోవాలి. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మాడింది అనుకోకండి, మాడినా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా అంత కాన్ఫిడెంట్గా. అండ్ ఫైనల్ స్టెప్ కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోండి, అయిపోతుంది. రెడీ అన్నమాట మన చికెన్ ఫ్రై.
సో గాయస్ మొత్తం చూస్తారు కదా ఇక్కడ వరకు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అయిందో కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హasta la vista.